హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. దీని ముందు వ్లాగ్లో చెప్పాను కదా, ఒక మంచి పరిహారాన్ని మీకు అందిస్తానని చెప్పేసి. మీకు యూట్యూబ్లో ఎక్కడొక్కడ మీరు చూసి ఉండకపోవచ్చు ఇలాంటి పరిహారం. సో ఆ పరిహారం ఏంటి, ఎలా చేసుకోవాలని తెలుసుకుంటే వ్లాగ్ని చివరి వరకు చూడండి. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. సాధారణంగా వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. శ్రీ మహావిష్ణు అవతారం, కలియుగ ప్రత్యక్ష దైవం, పిలిస్తే పలికే దైవం ఆ స్వామి. ఒక చేత్తో వరదహస్తం, మరొక చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ భక్తుల కోరికలను తీర్చేటువంటి స్వామి ఆ స్వామికి సంబంధించింది ఒక పరిహారం అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చేసుకునేటువంటి పరిహారం అనమాట. సో నాకు ఎప్పుడైనా సరే కొంచెం చికాకుగా ఉంది, మనసు బాగాలేదు, ఒక అడుగు ముందు వేస్తామనుకుంటే అది ముందుకు వెళ్ళటం లేదు, అక్కడే ఆగిపోతుంది. సో ఇలాంటి సమస్యలు వచ్చేటప్పుడు నేను నమ్మి చేసుకునేటువంటి పరిహారం, ఎక్కువగా ఇది నార్త్ అంటే తమిళనాడు సైడ్ ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఈ పరిహారం అనమాట. సో నిజంగా చెప్తున్నా, నమ్మి చేయాలే కానీ ఖచ్చితంగా మన కోరిక అనేది నెరవేరుతుంది. అది ఎలాంటి సమస్య అయినా సరే కావచ్చు. ఇంకేదైనా సరే ఈ సమస్య ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఏదో దోషం ఉంది ఏమో ఒక అనుమానం ఒకవేళ ఉన్నా కూడా అలాంటి వాటికి కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. సో అన్ని సమస్యలకి మీకు పరిష్కారంగా ఉపయోగపడుతుంది ఈ యొక్క పరిహారము. సాధారణంగా నేను ఏదైనా ఒక రెమెడీ గురించి చెప్పాను అంటే అది ఎంతో ట్రస్టెడ్గా కాకపోతే తప్ప నేను మీకు చెప్పను. అది నమ్మి చేసిన వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, వ్యూవర్స్ కూడా, వాళ్ళకి అది తీరిన తర్వాత నాతో ఇదనే కాదు, దీని ముందు నేను ఎన్నో చెప్పాను. అది తీర్చుకున్న తర్వాత వాళ్ళకి సమస్య నెరవేరిన తర్వాత నాతో షేర్ చేసుకోవడం కూడా జరిగింది. దాన్ని వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని కూడా నేను మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ రూపంలో పెట్టి ఆ రకంగా కూడా. సో ఇంకా ఆ సమస్య ఏంటంటే, సాధారణంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టము. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఆ స్వామికి పిండి దీపారాధన చేసుకుంటే కనుక అలాంటి వరిపిండి దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. సో వరిపిండి దీపానికి చక్కగా మనం బియ్యం పట్టించుకొని, రేషన్ బియ్యం అయితే చాలా మంచిది అనమాట. అంటే ఇది పిండి దీపాలు ఎలా చేయాలో నేను గతంలో చాలాసార్లు కూడా వీడియోస్ రూపంలో మీకు అందించాను, షార్ట్స్ రూపంలో అందించాను, రీల్స్ రూపంలో అందించాను. సో ఇంకా కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కదా. మొన్న నేను దీపాలు పెట్టిన తర్వాత కూడా కొంతమంది అడిగారు అనమాట, దీపాలు చాలా బాగా చేస్తున్నారు, అందంగా ఉన్నాయి, ఎలా చేస్తున్నారు కూడా అడిగారు అనమాట. సో వాళ్ళ కోసం కూడా ఇంకోసారి చెప్దామని చెప్పేసి చెప్తున్నాను. ఏం లేదండి, పిండి దీపాలకి నార్మల్ బియ్యం కన్నా రేషన్ బియ్యం అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట. సో రేషన్ బియ్యం మనకి కిరాణా స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది, కొంతమంది దొరుకుతాయి కూడా. సో ఆ బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి ఆరబెట్టుకోవాలి. తడంతా ఆరిపోయేలాగా ఆరబెట్టుకొని బాగా ఎండలో మిల్లు పట్టించుకోవాలి. మెత్తగా పిండిగా మిల్లు పట్టించుకోవాలి, బరకగా కాకుండా. మిల్లు పట్టించుకున్న తర్వాత సో కొంచెం పిండి తీసుకొని మన దీపానికి ఎన్ని దీపాలు కావాలో అన్ని దీపాలకి పిండిని ఏర్పాటు చేసుకొని అందులోని కొంచెం అంత బెల్లం తురుము, అలాగే కొంచెం ఆవు నెయ్యి, అలాగే ఉంటే కనుక నాటు అరటిపండు వేసుకొని ఆవు పాలతో మిక్స్ చేసుకుంటే చాలా మంచిది. అంటే ఏ పాలైనా పర్వాలేదు, ఆవు పాలు అయితే శ్రేష్టం అనమాట. వాటర్తో కలపకూడదండి. వాటర్ తగిలితే ఏమవుతుందంటే దీపం వెలిగిన తర్వాత కాసేపటికి అది గట్టిగా అయిపోయి క్రాకర్స్ వచ్చేస్తుంది అనమాట. అదే ఆవు పాలు కానీ ఇంకా వేరే ఏదైనా పాలతో మిక్స్ చేసుకుంటే కనుక దీపాలు మీకు ఎక్కువసేపు వెలుగుతాయి. అందులో కొంచెం వెన్నలాగా ఉంటుంది కదా, దానికి ఆ తేమ వల్ల అనుకుంటా కొంచెం మంచిగా ఎక్కువసేపు వెలుగుతుంది. దీపం వెలిగినంతసేపు కూడా బాగుంటుంది. దీపం కొండెక్క కూడా అది దీపం అలాగే ఉంటుంది అనమాట. సో పాలతో మిక్స్ చేసుకుంటే కనుక సో అలాగా దీపాలని ఏర్పాటు చేసుకొని చక్కగా ఆ వరిపిండి దీపాలకి గోవిందనామాలు పెట్టుకొని చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్టలతో నిండుగా, అలాగే పువ్వులతో ఏమైనా పుష్పాలు ఉంటే ఆ పువ్వులతో కూడా అలంకరించుకొని దీపాలు వెలిగించుకొని ఫస్ట్ గణపతిని ఆరాధించుకొని, గణపతిని తలుచుకొని పూజలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని చెప్పేసి గణపతిని తలుచుకొని తర్వాత దీపాలని వెలిగించుకున్న తర్వాత, దీపారాధన చేసుకున్న తర్వాత ఏకహారతో కానీ లేదంటే అగరబత్తితో కానీ
దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించి గోవిందనామాలు కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలు ఉంటుంది కదా, 108 నామాలు. సో ఆ నామాలని ఏమైనా పుష్పాలు ఉంటే కనుక పుష్పాలతో పూజ చేసుకోండి, లేదంటే కనుక నార్మల్గా కూడా చదువుకోండి. ఒకవేళ మీకు చదవడం రాకపోతే కనుక మొబైల్లో ప్లే చేసుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ చదవండి. లేదా మీ ఇంట్లో ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో చదివించుకొని, సో వాళ్ళు చదువుతుంటే మీరు గోవింద గోవింద అనుకుంటూ తలుచుకుంటూ పూజ చేసుకోండి. ఇక నేను మీకు పూజ అంటే వీడియో పరంగా కాదు మీకు చూపించట్లేదు. ఇదేంటంటే వైశాఖ మాసంలో సాధ్యమైనంత వరకు అందులో కూడా మామిడి పళ్ళు మూల పెట్టుకోవడము ఇలా చేస్తూ ఉంటారు కదా. సో నేను యాక్చువల్లీ నేను 2 వారం పెడుతూ ఉంటాను. 2 వారం నాకు కుదరలేదు, అందులో 3 వారం పెట్టుకుంటూ సో పెద్దలకి పెరండలకు కూడా తాంబూలం ఎంచుకొని గుడికి వెళ్ళి, మాకు దగ్గరలో కృష్ణ కోవిల్ ఉంటుంది అనమాట. సో స్వామి గుడికి వెళ్ళి సింహాద్రపన్న కూడా ఈ పనులు సమర్పించుకొని అప్పుడు మేము తింటామన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత సో అలాగా స్వామికి సంబంధించింది పూజ చేసుకుంటాను కాబట్టి గతంలో నేను ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తు అనమాట. ఏకాదశి పూజ వీడియో షేర్ చేసుకున్నప్పుడు చెప్పాను, స్వామికి సంబంధించి ఒక పరిహారం ఉంటుంది, అది షేర్ చేసుకుంటానని చెప్పేసి. సో ఇంకలాగా పూజ చేస్తున్నాను కదా, పని మీకు ఆ రెమెడీ కూడా షేర్ చేసుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది లాస్ట్ వీక్ వీడియో అనమాట. నేను ముందే చెప్పాను కదా కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, నాకు టైం కుదరగా అని చెప్పేసి. సో అందులో ఈ వీక్ మీకు పోస్ట్ చేస్తున్నాను. సో అదనమాట. సో ఇంకా రెమెడీ వరకు వస్తే ఏంటంటే చెప్పాను కదా, మీరు నార్మల్గా పూజ చేసుకోండి. వరిపిండి దీపాలు ఖచ్చితంగా వెలిగించుకోవాలి. నార్మల్గా దీపాలు వెలిగించుకోకపోయినా పర్వాలేదు, కానీ వరిపిండి దీపాలు అయితే ఖచ్చితంగా వెలిగించుకోవాలి. ఈ పూజ మీరు దేవుడి మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా మీరు పీఠం పెట్టి చేసుకుంటారన్నా కూడా అట్లనే సరే చేసుకోవచ్చు అనమాట. సో అలా దీపారాధన వెలిగించి గోవిందనామాలు చదువుకొని స్వామికి దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ ఉంది మెయిన్ అసలైన పరిహారం అనమాట. సో ఉదయం పూజ అంతా అయిపోతుంది కదా. సో ఉదయం పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా. సో ఏవైతే పదార్థాలు మీరు వండుకున్నారో ఆ వండుకున్న పదార్థాల్లోని మీరు ఉల్లి వెల్లుల్లి తగలకుండా చూసుకోవాలి. ఆ రోజు మీరు తినే పదార్థాల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉండేలా చూసుకోవాలి. అదొక్కటే, ఇంక ఎలాంటి నియమాలు అయితే ఉండనక్కర్లేదు. సో మధ్యాహ్నం మీరు భోజనం చేస్తారు కదా, వండుకున్న పదార్థాలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి మీరు నేల మీద వడ్డించుకొని ఆ రోజు మీరు భోజనం చేయాలన్నమాట. ఇంటిల్లిపాది చేసినా మంచిదే, లేదా ఇంట్లో ఏ ఒక్కరో చేస్తాము అంటే పూజ చేసిన వాళ్ళే చేయాలని ఏమీ లేదండి. ఆ రోజు మీ ఇంటిల్లిపాది కూడా చేసినా కూడా చాలా మంచిది అనమాట. లేదు మేము ఒకళ్ళే ఇంటి పెద్దగా మేము చేసుకుని ఇంట్లో మంచి కోరి నేను పూజ చేసుకున్నాను, నేను ఒక్కరినే తింటాను అనుకున్నా కూడా అది మీ ఇష్టం అనమాట, ఎలా అయినా పర్వాలేదు. సో వండుకున్న పదార్థాలు అన్నీ కూడా తీసుకొచ్చి నేల మీదే వడ్డించుకొని స్వామికి మరోసారి కూడా మనసులో తలుచుకోండి, స్వామి ఈ నిమిత్తం నేను నీ పూజ చేసుకున్నాను, ఇది నా కోరిక అని స్వామికి మరోసారి విన్నపించుకొని ఏవైతే మీరు పదార్థాలు వడ్డించుకున్నారో అది కటిక నేల మీద అనమాట. ఇదేనండి పరిహారము. నిజంగా చెప్తున్నా, నేను ఇది ఎన్నోసార్లు చేసుకున్నాను, నాకు లెక్కే లేదనమాట ఎన్నిసార్లు చేసుకున్నాను. అంటే ఏమో తెలీదు, అంటే ఏదో కోరిక కోసమని కాకుండా ఏదని కాదు, ఎప్పుడైనా నాకు మనసు బాగాలేదు, ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, ఏవో ఆలోచనలు వచ్చాయి, లోన్లీ ఫీల్ అవుతున్నాను, కొంచెం ఇదిగా వేరే కొంచెం నాకు నచ్చలేదు అని అన్నప్పుడు అలాంటి టైంలో చక్కగా పూజ చేసుకొని స్వామికి దీపారాధన వెలిగించుకొని దేవుడి మందిరంలోనే స్వామికి ఆ రకంగా నేను చేసుకుంటాను అనమాట ఈ పరిహారాన్ని. చాలా మంచి పరిహారం అండి. నాకు తెలిసి మీరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు, ఎక్కడైనా చూస్తే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి. మాకు ఇది తెలిసి మాకు ఇది ముందే తెలుసు అమర్ గారు అని చెప్పేసి అంటే ఓకే, ఇలాంటివి కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే. సో ఇలా ఈ రకంగా చేయండి, చాలా మంచిదండి. స్వామి వెంటనే అంటే సాధ్యమైనంత తొందరగా మీకు ఏదైతే మీరు ఏ కోరిక నిమిత్తం అయితే చేశారో అది మీకు నెరవేరుతుందనమాట. సో ఇదే రండి పరిహారము. అలాగే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు దీపారాధన చేస్తారు కదా, ముందు చెప్పాను కదా ఉదయం పూజలో దీపారాధన చేసుకోమని చెప్పేసి, ఆ దీపానికి మీరు ఆయిల్ ఏదైతే ఉంటుందో అది నువ్వుల నూనె వాడండి.
వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఒకవేళ నువ్వుల నూనె ఉంటే కనుక ఇంకా ఆవు నెయ్యితో వెలిగించుకుంటే ఇంకా మంచిది. ఆవు నెయ్యి లేదు అనుకుంటే నువ్వుల నూనెనే దీపారాధన వెలిగించుకోవచ్చు. అవి మేము పెట్టుకోలేము, రెగ్యులర్గా మేము ఈ ఆయిలే వాడదాం అనుకుంటే అది మీ ఇష్టం. ఒక రోజుకి తెచ్చి చేసుకుంటే మంచిదే, ఒక చిన్న బాటిల్ తెచ్చుకుంటే సరిపోతుంది మీకు. సో అదేనండి, ఇలా ఈ రకంగా చేసుకోండి. ఉదయం దీనికి ఈ పూజకి ఉపవాసం ఉండాలి, నియమాలు పాటించాలని ఏమీ ఉండవండి. చక్కగా పూజ చేసుకొని దీపారాధనకి పిండి దీపాలు వెలిగించుకొని ఆ రోజు నేల మీద భోజనం చేయడం అంతే. ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే మీ కోరిక నెరవేరిన తర్వాత కూడా మరొకసారి, అంటే కోరిక నెరవేరిన తర్వాత మరొక రోజు శనివారం నాడు స్వామికి అలాగా పూజ చేసుకొని మళ్ళీ పిండి దీపాలు వెలిగించుకొని నేల మీద భోజనం చేసి స్వామికి కృతజ్ఞత తెలియజేసుకోండి. చాలా మంచి పరిహారం అండి. ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా నెరవేరే రెమెడీ అనమాట. సో ఆ గోవిందనాథుని దయ వల్ల మీరు ఎవరైతే ఈ యొక్క పరిష్కారాన్ని చేస్తున్నారో వాళ్ళందరికీ ఆ యొక్క సమస్య తీరాలి, స్వామి కృప వాళ్ళందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరొక బ్లాగ్తో మేము ముందుంటాం. అంతవరకు నమస్తే. ఓం నమో వెంకటేశాయ.